గణపతి నిమజ్జనాలంటే వట్టిగానే కాదు, మండపం నుంచి నిమజ్జనం దాకా గణపతులను తీసుకొచ్చుడంటే అల్కగే ఉండదు. ఏడి కాడ పోలీసోళ్ళు ట్రాఫిక్ క్లియర్ చేసి గణపతులకు తొవ్వ సాపు చేసి ప్రతి నిమిషం కనిపెట్టుకుంటా చూడొచ్చిన పబ్లిక్ కాలుకు ముళ్ళంటకుంటా మస్తుగా చూసుకుర్రు. అంత సీరియస్గా డ్యూటీ చేసుకుంటేనే భక్తుల సందడిలా వాళ్ళు కూడా ఇంత పాలు పంచుకున్నారు గిట్లా. అగ చూడురి పోలీస్ సార్లు ఎట్లా డాన్సులు చేస్తున్నారో. అరేవా ఏమన్నా చేస్తురా, మనసులు ఉన్నది ఏదన్నా కళను బయట పెడదామంటే కాకి బట్టలు అడ్డం ఉన్నట్టున్నాయి, కానీ లేదంటే నా సార్లు ఎన్నొద్దుల సంది లోపల దాచుకున్నారో ఈ టాలెంట్ను. వాళ్ళ ఇంట్లో ఫంక్షన్లలో కూడా ఈ తీరులో ఎగురుండరు, అవి గంత ఫ్రీగా డ్యాన్సులు వేస్తున్నారు. ట్యాంకు బండు నిమజ్జనాలలా కానొచ్చింది సీను. పెద్ద ఆఫీసర్లు కూడా పబ్లిక్ తోటి డ్యాన్సులు వేస్తుండే వరకు పక్క పొంటున్న చిన్న ఆఫీసర్లు కూడా సార్ తోటి శృతి కలిపిరు ఇట్లా. లాఠీలు పట్టుకొని కఠినంగా కనిపించే కాకి సార్లు ఇట్లా కాలు కదిపి తీన్మార్ స్టెప్పులు వేస్తుండే వరకు పబ్లిక్ కూడా సప్పట్లు కొట్టుకుంటే ఎంకరేజ్ చేయబట్టిరు. పోలీస్ సార్లకు ఎన్నొద్దులకు దొరుకుతాయి చెప్పురు ఇటువంటి ఛాన్సులు. ఓ దిక్కు తెల్లందాకా పొద్దందాకా డ్యూటీ చేసుకుంటా పబ్లిక్కు తక్లీఫ్ కాకుండా సెక్యూరిటీ బాధ్యతలు చేసుకుంటేనే పబ్లిక్ తోటి ఖుషీగా ఎగిరి ఆ బాధలన్నీ మర్చిపోయారు ఇట్లా. ఇక్కడ ఫీల్డ్ లెవెల్ ఆఫీసర్లు మందిలో మమేకమై డ్యూటీ చేస్తుంటే ఎక్కడెక్కడ ఎట్లెట్లయితున్నాయి నిమజ్జనాలు, ఏడేడ ట్రాఫిక్ జామ్లు ఉన్నాయి, ఎట్లా క్లియర్ చేయాలి ఏందనేది మొత్తం కమాండ్ కంట్రోల్ సెంటర్లో కూర్చొని ఆర్డర్లు ఇచ్చిర్రు ఇట్లా చూసుకుంటా. కెమెరాలు ఏర్పాటు చేయడమే కాకుండా వీడియో అనలిటిక్స్ ఉన్నాయి. ఎక్కడైనా ఏమైనా ఇష్యూ ఉంటే, సపోజ్ అబాండెంట్ ఆబ్జెక్టు, సస్పీషియస్ పర్సన్ తిరిగినప్పుడు ఆ విధంగా ఎటువంటి సమాచారం వచ్చినా మా కెమెరా ద్వారా మేము అలర్ట్ అయ్యి వెంటనే వారికి కన్వే చేయడం జరుగుతుంది. ఇక ఇట్లా నిమజ్జనంలో ఎటువంటి అపశృతులు కాకుండా పబ్లిక్కు తిప్ప లేకుండా బందోబస్తు చేసిర్రు పోలీస్ సార్లు.